హాయ్ మిత్రులందరికీ స్వాగతం. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏంటంటే వాల్యూమ్ స్కానర్లో రావడం అనేది జరిగింది. ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ప్రీవియస్గా మనం చూస్తే హైకి వెళ్ళింది, ఎక్కడ 722 దాకా వెళ్ళింది. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, ఇక్కడ బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగింది. ఇది ఒక పర్టికులర్ లెవెల్ దగ్గర మనం చూసుకున్నట్టయితే 175 ప్రీవియస్గా హై ఉంది. దాని తర్వాత లాంగ్ కన్సోలిడేషన్. ఇది ఎప్పుడంటే 2008లో, యాక్చువల్గా 2008లో మార్కెట్ ఏమైందంటే అన్ని మార్కెట్లు కూడా స్ట్రాంగ్గా పడిపోయినాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఇది కూడా కిందకి రావడం అనేది జరిగింది. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క లెవెల్ 28 దగ్గర డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది. ఈ లెవెల్ దగ్గర 28. దాని తర్వాత మళ్ళీ ఒకసారి 2015-16లో ఒకసారి అటెంప్ట్ చేసింది సక్సెస్ఫుల్గా ప్రీవియస్ లెవెల్ని బ్రేక్అవుట్ చేయడానికి. బట్ ఇమీడియట్గా ఫాలో అప్ లేదు. ఏదైతే హై ఉందో హై బ్రేక్అవుట్ అవ్వలేదు, మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకుంది. దాని తర్వాత 2017 ఆ మధ్యలో ఏంటంటే బ్రేక్అవుట్ అయింది సక్సెస్ఫుల్గా. అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా రన్అప్ అయింది. దగ్గర 175 కదా. ఈ యొక్క బ్రేక్అవుట్ దగ్గర నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే మనకి 250% రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. వెరీ గుడ్ బ్రేక్అవుట్ ఇది. బట్ అగైన్ అబ్జర్వ్ చేస్తే మనకి అదే లెవెల్ దగ్గర అప్రాక్సిమేట్గా ఏంటంటే మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ 3 times సపోర్ట్ తీసుకుంది. బట్ ఈసారి మనం డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి వాల్యూమ్స్ అనేది చూస్తే హ్యూజ్ వాల్యూమ్స్ అనేది కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే జూన్లో ఒకసారి వాల్యూమ్స్ వచ్చినాయి, ఆగస్ట్ తర్వాత ఒకసారి వాల్యూమ్స్ వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు ఏంటంటే హ్యూజ్ వాల్యూమ్స్ అనేది దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. మనం బ్రాడర్ సెన్స్ అనేది తీసుకున్నట్టయితే ఎప్పుడైతే మార్కెట్ రైజ్ అవుతుందో వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, మార్కెట్ డిక్రీజ్ అవుతున్నప్పుడు పెద్దగా వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేయట్లేదు. బట్ ఈసారి ఏం జరిగిందంటే వీక్లీ టైం ఫ్రేమ్లో ఈ యొక్క ట్రెండ్ లైన్ ఏదైతే మనం డ్రా చేసుకున్నామో చక్కని బ్రేక్అవుట్ అనేది జరిగిందనమాట. సో ప్రాబబ్లీ ఈరోజు ఫ్రైడే కదా, ఒకవేళ మార్కెట్ అంటే ఈ ఒక పర్టికులర్ స్టాకు ఈ యొక్క 270 పైన క్లోజింగ్ ఇచ్చిందంటే ఈ శుక్రవారం ఎండ్ ఆఫ్ ద డే టైంకి మనకి లైక్ 325కి దీన్ని ఏంటంటే మనం టెస్ట్ సైజ్ క్వాంటిటీ అనేది యాడ్ చేసుకుందాం. ఓకే, వీక్లీలో చాలా చక్కగా ఉంది. అండ్ మంత్లీలో కూడా మనం చూస్తే స్ట్రాంగ్ సబ్ బేస్ అయితే క్రియేట్ అయింది 170 ఆ లెవెల్ దగ్గర. అండ్ ప్రస్తుతం అయితే మొమెంటంలో ఉన్నట్టు కనిపిస్తుంది హై ఫార్మేషన్లో. ఇక మంత్లీ టైం ఫ్రేమ్లో మనం డబ్ల్యూ ప్యాటర్న్ అనేది అబ్జర్వ్ చేస్తే ఇది ఫ్రెండ్స్ యాక్చువల్గా 280 పైన క్లోజింగ్ ఇచ్చిందంటే సక్సెస్ఫుల్గా ఇక మార్కెట్లో మొమెంటం అనేది సంతరించుకుంటుంది. వీక్లీలో చూద్దాం డబ్ల్యూ ప్యాటర్న్ ఏమైనా కనిపించిందా అని చెప్పేసి. ఈ లెవెల్ దగ్గర చూడండి మనకి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ వచ్చింది. ఈ యొక్క లెవెల్ అయితే సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ అయితే జరిగినట్టు తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతానికి ఏంటంటే టెస్ట్ సైజ్ అనేది యాడ్ చేసుకుందాం. ఈ లో అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 190 అనుకుందాం రఫ్గా. 190-195 అనేది ఇమీడియట్గా ఉన్న స్వింగ్ ఇది. సో ఈ లో అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతం అయితే మొమెంటమ్ స్టాక్స్ వాచ్ లిస్టులో ఏంటంటే దీన్ని మనం యాడ్ చేసుకొని పెట్టుకుందాం. ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూస్తే డైలీలో అయితే సాలిడ్ మారుబోజు క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. సో ప్రాబబ్లీ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే నిన్నటి రోజున ఇది స్ట్రాంగ్గా మూవ్ అయింది దగ్గర 20%, ఒక్కోసారి కన్సోలిడేషన్ తీసుకుంటుంది. ఓకే, అందుకోసం ఏంటంటే మనం ఈ యొక్క స్వింగ్ లో అనేది లేదా ఈ యొక్క మేజర్ స్వింగ్ లో అనేది అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ మార్కెట్ రిట్రేస్ తీసుకున్నా సరే ఇక్కడ కానీ కన్సోలిడేషన్ తీసుకుని మళ్ళీ ర్యాలీ చేసిందంటే ఇక స్కై రాకెట్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనం వాచ్ లిస్ట్లో పెట్టుకుందాం. ఓకే, సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.